పెరిగానో నాకు తెలుసు. అది బైబిల్ సూక్తి ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది, మా సౌరీస్ టీచర్. తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్తి నాకు చాలా బలంగా ఉండిపోయి. అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు, తమ్ముడు రాధా, ఎక్కడ తగ్గించారని అంటా ఉన్నారు. గుండెల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో మీరు బలంగా మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని. నిజంగా పెరిగాం. రేపు పొద్దున ఒక్కరా ఇద్దరా 10 మంది అని కాదు, ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటనమే వస్తాయి. అంటే మనం 10 మంది 25 మంది 21 మంది అని కాదు, ఒక్కళ్ళున్నా 21 మంది ఉన్నా ఎంత సాధించగలం, ఎంత పోరాడగలం అని. మన అలాంటి మాట్లాడి గొంతు పోయింది. ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను? సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి, మా విజయవాడ సీటు పశ్చిమం బలంగా ఉంది, మాకు కూటమి కోసం తగ్గాను. మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా, 5 కోట్ల మంది ప్రజల్ని పరిరక్షించండి, అమరావతిని రాజధాని చేయండి, నేను తగ్గుతానని. అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు. స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంకించడం ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు. విజయవాడలో నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి అప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడి నన్ను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నేను అలాంటి భయాలు నాకు లేవు. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనసేనకి ఒక్కటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు, వీర మహిళలు. క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది. నాయకులు జనం నాయకులకు బలం అవుతారు, కానీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను. అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నాకు చెప్పారు వాళ్ళు తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను? అంత భయపడిపోతావా? అరే ఏదైనా సరే, వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజకవర్గ మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు. సుజనా చౌదరి గారు మనందరి ముందున్నారు. ఈ రోజున మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు. ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు, కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి, చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి. ఆయనని త్రిమూర్తుల్లాగా 3వ నెంబర్ మీద ఉన్నాడు. కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి. నేను అడగట్లేదు, పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ, మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను. కేసినేని చిన్ని గారు, పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో, ఒక రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నను కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితుల్లో నిలబడింది అని చెప్పి కేసినేని చిన్ని గారు కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి భాగస్వాములైన జనసేన, భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, పార్టీలకు అండగా నిలబడతాను, అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్
విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను, నా భవిష్యత్తును నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకు అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు అభ్యర్థించడానికి ఆర్థించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు వేయమని నేను అడగట్లా. నేను చెప్పే మాట ప్రతిదీ వినండి, ఆలోచించండి. సరిగ్గా ఇంకెంత ఉంది? రేపు ఎల్లుండితో అయిపోయింది. ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి 12 గంటలకి 11 గంటలకి అయిపోద్ది. కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యతతో వేయాలి. మీ భవిష్యత్తు ఇది. మేము కింద పడతాం, మీద పడతాం, దెబ్బలు తింటాం. నాకేంటి సరదా చెప్పండి? పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి? బలమైన వృత్తి ఉంది, నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది. ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం, పూలతోటి హర్షం వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచులు ఉన్నారు. దేనికి చేశానంటే, మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు. ప్రజాస్వామ్యం విలువ మనకు తెలీదు. ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశం స్వాతంత్ర్యం కోసం ఎంతమంది చనిపోయారో, లక్షలాది మంది చనిపోయారు. మనందరికీ పాఠాలు చెప్పారు, స్కూల్స్లో పాఠాలు చెప్తారు. నేను ఆ పాఠాలు మర్చిపోలా, గుండెలో పెట్టుకున్నాను. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చినా, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండలపైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన కష్టాల కోసం వచ్చాను. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు? 35,000 ఎకరాలు అంటే నేను చెప్పాను, ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం, ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా. కానీ ఇతను వచ్చి ముందుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలండి, 33 కాదండి, 35 కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా ఏం చేశాడు? వచ్చిన తర్వాత నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, నాయకులు ఇచ్చే మాట. అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలు చేయి, ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా, చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే, వక్రం బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పనిచేయవు. ఇది అంబేద్కర్ గారు చెప్పింది. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టావు, కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించవు. 27 దళితులకు సంబంధించిన విద్యార్థికి సంబంధించిన పథకాలను తీసేశావు. బీసీలకు సంబంధించి 13 పథకాలు తీసేశావు. ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ సోదరులు అంటూ కథలు చెప్తాం. నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను, ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా. బేగ్ గారు ఉన్నారు, జలీల్ ఖాన్ గారు ఉన్నారు, వారి సమక్షంలో చెప్తున్నాను, ఈ దేశం ఒక్క మతంది కాదు, ఇది అందరిది. అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది, ప్రతి ప్రాంతం వారిది. మనందరికీ హక్కు ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడున్న 15% ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను, మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మీ పక్షాన నిలబడతాం. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను.